హాయ్ అండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ధనుర్మాసం అండి. మనం ధనుర్మాసంలో తిరుప్పావి చదువుతున్నాము. 24 రోజులోకి వచ్చేసాము ఈరోజు. ఈ 24 రోజు స్పెషాలిటీ ఏంటంటే, మనం గుళ్ళల్లో తెల్లవారుజామున తిరుప్పావి చదువుతాం కదా. చదువుతున్న భక్తులందరూ ఏం చేస్తారంటే, ఎవరి శక్తి మేరకు, ఎవరి కోరిక మేరకు వాళ్ళు దీపారాధనల్ని ప్లేట్లలో పెట్టి అలంకరించుకుని తీసుకెళ్ళి స్వామివారికి చూపిస్తారండి. హారతిస్తారు. అది స్పెషల్ అన్నమాట ఈ రోజున. మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది సేవాకాలంతో స్టార్ట్ చేద్దామండి. ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலேச தயாபாத்திரம் பக்தாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜா மாதரம் முனிம் லக்ஷ்மீநாத சமாரம்பாம் நஹதயாமுன மத்தியமாம் అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మయుగ్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోద్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపిత యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తధంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం పరచ్చ మహదాహ్వయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రి రేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. ఇప్పుడు గోదాదేవి నమస్కార శ్లోకం చదువుదామండి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయాంతి సోచిష్టాయాం శశి నిగళితం యా బలాత్కృత్య భుక్తే గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నీలాదేవి వక్షస్థలం అనే గిరిలయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొలిపి శృతుల శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. ఇప్పుడు పాఠంలోకి వెళ్దామండి. 24వ పాఠం. அன்றிவுலக மலந்தாயாடி போத்தி சென்னெங்கு தைன்னி லங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடு முறைத்தாய் புகழ் போத்தி கண்டு குணிலா விரிந்தாய் கடல் போத்தி குண்டு குடையா வெடுத்தாய் குடம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் மேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் ఇంద్రియాం వందోం ఇరంగేలో రంబావాయ్. భావం అండి. ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యము తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలచిన మీ దివ్య పాదార విందములకు మంగళము. రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావణుడు లంక పేగి సుందరముగు భవనములు కోటయుగల దక్షిణ దిశన ఉన్న లంకలోనున్న రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమమునకు మంగళము. శ్రీకృష్ణుడు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగిలినట్లు కాలు చాచి నేల కూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము. పచ్చముపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టు పైన ఆవేశించిన అసురుని చంపుటకై ఉడిపెల్ల రాయి విసిరినట్లుగా వెలగ చెట్టుపై దూడను విసిరినప్పుడు ముందు వెనుకలకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసిన కోపముతో రాళ్లవాన కురియగా గోపాలులకు గోవులకు బాధ కలుగుచుండునట్లు గోవర్ధన పర్వతమును గొడుగు వలె ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శత్రువులను సమూలముగా పెకలించి
విజయమును ఆర్జించి ఇచ్చిన మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. ఈ ప్రకారముగా నీ వీరే చరిత్రలను కీర్తించి పరయనుడి వ్రత సాధనమునందగా మేము ఈనాడు వచ్చిన హారము అనుగ్రహించుము. వివరణ: ఈనాడు గోపికలు సేనాగారము నుండి ఇటు నడిచి వచ్చి సింహాసనమును అధిరోహించుము అనుటతోడనే ఆచరిత సులభుడగు శ్రీకృష్ణుడు వారి మాట మీరలేక తన మంచము నుండి దివ్య సింహాసనం వరకు నడిచి వచ్చెను. నీలాదేవి ద్వారభూమి వరకు మంగళశాసనము చేయుచు అనుసరించినది. గోపికలు నడిచి వచ్చుచున్న స్వామిని చూచినారు. స్వామి నీలాదేవితో కూడా వచ్చి దివ్య సింహాసనం అధిరోహించింది. ఒక పాదమును పాదపీఠముపై ఉంచి రెండవ పాదమును తొడపై నిడుకుని కూర్చుండిన సన్నివేశమును చూడగానే శ్రీకృష్ణుడు దివ్య పాదముల ఎర్రదనము గోపికల కంట పడినది. తాము కోరిన ప్రకారం నడుచుట చేతనే పాదములు కందినవని గోపికల హృదయము కలత చెందినది. వెలుపలకి వచ్చి సింహాసనంలో కూర్చొని మేము వచ్చిన కార్యమును పరిశీలించుమని అర్థించిన గోపికలు పర అను వాద్యమును కోరిత మరచి మంగళము పాడుటకు ఉపక్రమించిరి. ఈ పాసురమున గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ వలన తమ కార్యం నెరవేర్ప చూసిన వారే ఆ ప్రభువు నడిచి వచ్చి ఆసనమున కూర్చుండగానే ఆ పాదముల ఎర్రదనము చూచి తాము చేసిన అపరాధములకు కిన్నులై మంగళము పాడనారంభించిరి. ఇప్పుడు తెలుగు పాడుకున్నామండి. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా. గోపికలారా మీ ప్రార్థన చేసే నా గృహము విడిచితి, మీ కోర్కెలను తీర్చెద నేను, నన్ను క్షమాపణ చేయుడిగా. వయ్యారముతో వేచేసిన వటపత్ర సాయిని సేవించి గోపికలందరూ గోదాదేవితో మంగళ శాసనము చేసి తిరిగా. శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా. వాద్య విశేషము పురుషార్థములు వల్లవదారిని వేడిరిగా. ప్రణవ స్వరూపుడు గీతాచార్యుడు ప్రసాదించెను పనతులకు. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా. జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణ అర్పణమస్తు. మనం ఈరోజు 24వ పాసురం చదువుకున్నామండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.